హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ క్వాంటిటీ తోటి సింపుల్గా పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పలుగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా బయట మనం హోటల్లో ఎలాగైతే ఉంటుందో తింటాము అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే తీసేసుకున్నానండి. బియ్యం తీసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీతో వండుతున్నాను. ఇది మా ఇంట్లో సాత్విక్ బర్త్డే అప్పుడు ఆ టైంలో చేశాను. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీంతో 4 కేజీల వరకు పోసాను. అంటే దీంతో నాకు 8 వరకు వచ్చిందని, 8 సోలలు వచ్చింది. సోలా అంటారు. 8 సోలలు వచ్చింది. అవి బాగా కడిగేసుకొని నానబెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. మనకి బియ్యానికి సరిపోయేంత గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి నెయ్యి అనేది 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి, పెద్ద స్పూన్ తోటి. ఆ నెయ్యి అనేది హీట్ అవ్వనివ్వండి. నెయ్యి హీట్ అయినాక దీంట్లోకి గరం మసాలా ఉంటుంది కదా, మొత్తం తీసేసుకోండి. చెక్క, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, పువ్వు, ఇలాచి మొత్తం తీసుకుంటున్నానండి. ఇలాగే పువ్వు అనేది, మిరియాలు, లవంగాలు మొత్తం తీసుకొని మన క్వాంటిటీ బట్టి తీసేసుకున్నామండి. నేను మీడియం క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మొత్తం వేసుకొని నెయ్యి అనేది హీట్ అయినాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి మీరు కావాలంటే. నేను నెయ్యి వటికే యాడ్ చేశాను. నెయ్యి అనేది హీట్ అయినాక మొత్తం ఇవి కొంచెం వేగినాక దీంట్లోనే జీడిపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువ నేనైతే 2 గుప్పెల వరకు వేసేసుకున్నాను. జీడిపప్పు యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఉల్లిపాయలు అనేవి 2 పెద్ద ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకొని ఫస్టే ఉంచేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని ఉంచుకోండి. క్వాంటిటీ అనేది నేను తక్కువ ఎందుకు మసాలా వేస్తున్నానంటే పిల్లలకి కాబట్టి పెట్టేది, పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి పెట్టేది కాబట్టి నేను వేస్తున్నానండి. ఇంకా అలాగే టమోటాలు 2 లేదా 3 టమోటాలు బాగా కట్ చేసుకొని వేసుకొని అవి బాగా వేగనివ్వండి. వేగినాక దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇంకా దీంట్లోనే మనం నీళ్ళు కూడా పోసేస్తున్నానండి. 8 సోలకి 8 సోళ్ళ బియ్యానికి 12 సోళ్ళ నీళ్లు పడతాయండి. ఖచ్చితంగా పడతాయి. ఒక గ్లాస్ లెక్కలో చెప్తున్నాను కదండి. ఇది గ్లాస్ అనుకోండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటరు. అలాగే నాకు 8 గ్లాసుల బియ్యానికి 8 ప్లస్ 4 12 గ్లాసుల వాటర్ పోసుకున్నాక ఇంకా బియ్యం అనేది నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం మొత్తం వేసేసుకున్నాము. కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి ముందే. సాల్ట్ ఉంటే సాల్ట్, ఉప్పు ఏదైనా వేసేసుకోండి. ఇంకా బియ్యం కూడా వేసేసుకున్నాక బాగా తిప్పేసుకొని ఇంకా మూత పెట్టేసి మనం అన్నం అనేది ఉడకనిద్దాము. అన్నం ఉడికినాక మళ్ళీ మీరు చూసేయండి. అన్నం ఉడికినాక ఇలా వస్తుంది. ఈ టైంలో మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దానిపైన కొంచెం ఏదైనా బరువు పెట్టి ఉంచామండి, అన్నం అనేది తొందరగా ఉడికిద్ది. పలుకుగా కూడా కాకుండా మరీ మెత్తగా కాకుండా మెతుకు తగలకుండా అన్నం బాగా మెత్తగా ఉడికిపోయి వాటర్ అనేవి లేకుండా మంచిగా వస్తాయండి. నీరు మొత్తం తీసినాక అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం చేసిన క్వాంటిటీకి వాటర్కి బియ్యానికి చాలా పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా దీంట్లోకి మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర, పుదీనా కావాలంటే పుదీనా వేసుకున్నాక ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. సూపర్గా ఉంటుంది. సింపుల్ పలావ్ అండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.